వంగవీటి మోహన్ రంగాతోని అంబటి రాంబాబుని పోలుస్తున్నారంటే దాన్ని ఎలా చూడాలి? అంటే వంగవీటి మోహన రంగా అనే వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి ఆయన వంగవీటి మోహన్ రంగా అనేది. కాబట్టే మాకు అడ్డుపడుతున్నారని చెప్పని ఆ రోజు వాళ్ళకి అవకాశం వచ్చింది కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి దేవినేని నెహ్రూకి ఆయనకి ఉన్నటువంటి వైరుధ్యాలను దృష్టిలో పెట్టుకొని అది వర్గపోరు, కులపోరు కాదు, ఆధిపత్య పోరులో ఒకళ్ళొకళ్ళు అంతకు ముందు వాళ్ళ అన్నని ఇల్లు చంపారు, వీళ్ళ అన్నను వాళ్ళు చంపారు, మురళిని ఇల్లు చంపారు, తర్వాత రంగాని వాళ్ళు చంపారు. దానికి సహకరించింది ఎవరు? ఆ కేసు ఏమైంది? వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 88లో కదా ఆయన చనిపోయింది, 94 వరకు కావచ్చు, 2004 నుంచి 2014 వరకు కావచ్చు. ఎందుకు ఆ అంశాలను బయటికి తీయలేదు? వాళ్ళు వాళ్ళ పాత్ర కూడా ఉంది కాబట్టి, అవన్నీ బయటకు వస్తాయి కాబట్టి. అసలు రంగా గారు అనే వ్యక్తి ఆ స్థాయికి ఎమర్జీ అయిన తర్వాత గానీ ఆయన ఉద్యమంలో గానీ ఎక్కడైనా సరే రాంబాబు అనే వ్యక్తి ఉన్నాడా? లేడు కదా. ఆయన రాంబాబు అనే వ్యక్తి కాపుల గురించి దాని గురించి ఏ విధంగా మాట్లాడాడు? బాగా మాంసం తింటారు, బాగా మందు కొడతారు, ఈ విధంగా మాట్లాడుకుంటూ వచ్చాడు కదా. నేను కాపు ప్రతినిధి కాదని చెప్పాడు కదా. ఇప్పుడు ఎందుకు దాన్ని తీసుకొస్తున్నారు అంటే వీళ్ళు ఫెవికాల్ బంధంలా వీళ్ళ బంధం బాగా పటిష్టంగా ఉంది. మొన్నే అన్నాడు కదా విజయసాయి రెడ్డి, వాళ్ళిద్దరు కలిసి ఉన్నంత వరకు మనకు అధికారంలో రాదు, నువ్వు పాదయాత్ర చేసినా పొర్లు దండాలు పెట్టినా రాదు అని చెప్పని అన్నాడు కదా. కాబట్టి అలా ఇద్దరి మధ్య వైరుధ్యాలు సృష్టించాలని చెప్పని మళ్ళీ వాళ్ళు ప్రయత్నం మొదలుపెట్టారు.